ఉమ్మడి పాలమూరు జిల్లాలో రోజురోజుకు చలి తీవ్రత పెరిగిపోతుంది. ఒకవైపు మంచు కురుస్తుండడం, మరోవైపు చల్లటి గాలులు పెడుతున్నటువంటి నేపథ్యంలో బయటికి రావాలంటేనే జనాలంతా కూడా జంకుతున్నటువంటి పరిస్థితి. పూర్తిగా ఉదయాన్నే వాకింగ్స్ కావచ్చు, ఇతరత్ర పనులపై వచ్చేటటువంటి వారంతా కూడా తెల్లవారుజాము నుంచి కూడా బయటికి వెళ్ళాలంటే కూడా పూర్తిగా ఈ చలి కారణంగా బయటికి వెళ్ళలేనటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం మహబూబ్నగర్ పట్టణంలో ఉన్నటువంటి డైట్ కళాశాల గ్రౌండ్లో ఉన్నాము. నిత్యం ఈ గ్రౌండ్ అంతా కూడా ఇక్కడికి వచ్చేటటువంటి వాకర్స్తో వారందరితో కూడా రద్దీగా ఉండేటటువంటి గ్రౌండ్ ప్రస్తుతానికైతే పూర్తిగా ఎవరు లేకుండా చాలా తక్కువ సంఖ్యలో కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. పూర్తిగా చలి తీవ్రత పెరిగినటువంటి నేపథ్యంలోనే ఎవరు కూడా బయటకు రావాలంటే కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. ఒకవైపు వైద్యులు సైతం పూర్తిగా బయటికి వెళ్ళే వారంతా కూడా జాగ్రత్తలు వహించాలనేటటువంటి సూచనలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే చలి తీవ్రత కారణంగా ఆస్తమా ఉన్నటువంటి వారు కావచ్చు, శ్వాసకోశ వ్యాధులు ఉన్నటువంటి వారు కావచ్చు, వారంతా కూడా జాగ్రత్తలు వహించాలి. లేకపోతే చలి తీవ్రత కారణంగా అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందంటూ కూడా వైద్యులు కూడా సూచిస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. బయటికి వెళ్ళేటటువంటి వారంతా కూడా వాకింగ్స్ వచ్చేవారు కావచ్చు, మిగతా వారు కూడా బయటికి వెళ్ళాలంటేనే పూర్తిగా చలికి నుంచి ఉపశమనం పొందేందుకు కొంత వారంతా కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి. స్వెటర్స్ కావచ్చు, ఉన్ని దుస్తులన్నింటినీ కూడా వేసుకొని బయటకు వస్తున్నటువంటి పరిస్థితి. పూర్తిగా పొగమంచు అంతా కూడా కమ్మేస్తున్నటువంటి నేపథ్యంలో రోడ్లపై వాహనదారులు కూడా తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. దాదాపు 8 గంటల వరకు కూడా పొగమంచు అంతా కూడా కమ్మేస్తున్నటువంటి పరిస్థితి. తెల్లవారుజామునే బయటికి వెళ్ళాలంటే అందరూ కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. చలి తీవ్రత రోజు రోజుకు పెరిగిపోతున్నటువంటి నేపథ్యంలో జనాలంతా కూడా తమ పనులకు బయటికి వెళ్ళాలంటే కూడా ఉదయం 8 తర్వాతనే బయటికి వెళ్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అందరూ కూడా బయటికి వెళ్ళేవారు అంతా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. స్వామి చెప్పండి, ఎట్లా ఉంది చలి తీవ్రత? చలి నిన్నటికి నిన్న ఇవాళ విపరీతమైన చలి అయ్యప్ప, భయంకరమైన చలి పెడుతుంది. 72-73 ఏళ్ళ వయసున్న వాళ్ళం దాదాపు ఇక్కడ 10% ఉంటాం. ఉంది పేపర్ చూస్తున్నాం, న్యూస్ చూస్తున్నాం. అంటే అలవాటు 5:30కి వచ్చి 5:30 నుంచి వాకింగ్ చేసే అలవాటు అదేం బంద్ అయితే లేదు. ఈ చలి అయితేనో ఇంత బందోబస్తు చేసుకుంటే కూడా చాలా విపరీతమైన చలి ఉంది. రెగ్యులర్గా ఎట్లా ఉంటుంది గ్రౌండ్? ఇప్పుడు ఈ చలి 2-3 రోజుల నుంచి ఎక్కువైంది కదా, జనాల సంఖ్య ఎట్లుంది? జనాలు ఈ 2-3 రోజుల నుంచి నాకు తెలిసి 60-70% తగ్గింది. 60-70% ఖచ్చితంగా ఈ చలి తీవ్రత వల్ల చాలా తగ్గింది. లేకపోతే ఈ టైము 7 o'clock 90% వాకర్స్ మొత్తం గ్రౌండ్ పైన ఉంటారు. ఓకే, చూస్తున్నాం. చూస్తేగా ఇక్కడ వచ్చేటటువంటి వాకర్స్ అంతా కూడా ఇక్కడ వారు చెప్తున్నారు, గతంలో ఈ చలి తీవ్రత ఏదైతే పెరగక ముందు పూర్తిగా రద్దీగా ఉండేటటువంటి ఈ గ్రౌండ్ అంతా కూడా దాదాపుగా 60-70% జనాలు తగ్గిపోయారు. కేవలం ఒక 30-40% మాత్రమే వస్తున్నారు. పూర్తిగా చలి తీవ్రత చాలా విపరీతంగా పెరిగిపోయింది అంటూ కూడా ఇక్కడికి వచ్చేటటువంటి వారు కూడా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. సో మొత్తానికి పూర్తి స్థాయిలో 2-3 రోజుల నుంచి కూడా చలి తీవ్రత బాగా పెరిగిపోయినటువంటి నేపథ్యంలో జనాలంతా మనం చూస్తున్న విజువల్స్లో కూడా ఇక్కడ వాకింగ్ చేయడానికి వచ్చేవారు కూడా పూర్తిగా వారంతా కూడా ఉన్ని దుస్తులు అవన్నీ కూడా ధరించి ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి. వాకింగ్కి వచ్చేవారు కావచ్చు, మిగతా వారంతా కూడా చలికి చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అందరూ కూడా చూస్తున్నాం. చాలా ఈ గ్రౌండ్ అంతా మనం ఇప్పుడు ఏదైతే ఉన్నామో ఈ గ్రౌండ్ అంతా కూడా పూర్తిగా ఇక్కడ వాకింగ్ చేసే వాళ్ళతో కిటకిటలు ఆడేటటువంటి పరిస్థితి నిత్యం ఉంటుంది. కానీ చలి తీవ్రత పెరిగినటువంటి నేపథ్యంలో పూర్తిగా చాలా తక్కువగా చాలా ప్లెయిన్గా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. గ్రౌండ్ అంతా వాకర్స్ అంతా కూడా వస్తున్నారు. వారంతా స్వామి ఎట్లా ఉంది చలి తీవ్రత? ఎక్కువ ఉంది స్వామి, ఈ 2 రోజుల నుంచి చాలా ఎక్కువ ఉంది చలి తీవ్రత, చాలా భయంకరంగా ఉంది. అంటే ఎట్లా ఉంటున్నాయి గ్రౌండ్ మామూలు టైంలో ఈ చలి తీవ్రత పెరగక ముందు జనాలు ఎట్లా వచ్చేది, ఇప్పుడు ఎట్లున్నారు? ఇప్పుడు కొద్దిగా తగ్గింది జనాలు, అది చలి ఎక్కువైనందుకు కొద్దిగా తగ్గింది. ఇంతకుముందు బాగా వస్తుండ్రి, గ్రౌండ్ నిండా వస్తుండ్రి. ఇప్పుడు చలి తీవ్రత ఎక్కువైంది. ఇప్పుడు నేను దగ్గర 8 రౌండ్లు వేసినా ఎక్కడ కూడా శరీరం వేడి కాలే, అట్లా ఉంది. ఓకే, చూస్తున్నాం పూర్తిగా ఇక్కడ చలి తీవ్రత పెరిగిపోతుంది. ఎట్లా ఉంది బస్ చలి? మామూలు చాలా ఉంది అసలు. మార్నింగ్ 6 o'clock వచ్చినా ఫుల్ చలి ఉంది అసలు. చలికి వాకింగ్ రావాలంటే భయం వేస్తుంది. ఎట్లా ఉంది అంటే మామూలుగా బయట పరిస్థితులు ఎట్లా ఉన్నాయి? రోడ్ల పైన కావచ్చు, గ్రౌండ్లో కావచ్చు, చలికి జనాలు బయటకు వస్తున్నారు? బయటికి రావట్లేదు అసలు, ఎవరు కనిపించలేదు రోడ్డు మీద అసలు. అది సో చూస్తున్నాం పూర్తిగా చలి తీవ్రత బాగా పెరిగిపోయినటువంటి పరిస్థితి. చలి ఎక్కువ ఉంది, అయినా సరే చలికి తట్టుకొని చాలామంది వాకింగ్కి రావడం అనేది జరుగుతూ ఉంది. నాది ఇక్కడ శ్రీనివాస్ కాలనీ, అక్కడ నుంచి లక్ష్మీనగర్ కాలనీ, అక్కడ నుంచి కూడా బై వాక్లో ఇట్లా డైలీ వస్తూ ఉంటాను. వృత్తిరీత్యా గవర్నమెంట్ జాబ్ చేస్తాను నేను. ఆరోగ్యం బాగుండాలని చెప్పేసి
కంపల్సరీ మార్నింగ్ ఈవినింగ్ ఓ 1 అవర్ నడుస్తూ ఉంటాము. నాతో పాటు చాలామంది వస్తూ ఉన్నారు. చలి తీవ్రత మాత్రం విపరీతంగా ఉంది. దాదాపు 16-17 డిగ్రీస్లో పడిపోయినట్టుంది చలి. జనాలు కనిపిస్తున్నారు రోడ్ల మీద, చలికి బయట ఎక్కడన్నా చాలా తక్కువ కనిపిస్తూ ఉన్నారు. జనాలు కూడా చాలా తక్కువ ఉన్నారు, కనిపిస్తూ ఉన్నారు. అయినా సరే తట్టుకొని కూడా చాలామంది అమ్మాయిలు కూడా, అంటే లేడీస్, ఉమెన్స్ అండ్ మెన్ అందరూ వాకింగ్కి రావడం అనేది జరుగుతుంది. మార్నింగ్ ఈవినింగ్ చాలామంది వాకింగ్లో పాల్గొంటారు. సో ఇది పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి గ్రౌండ్ అంతా కూడా చాలా వరకు ఖాళీగా ఉన్నటువంటి పరిస్థితి. చలి తీవ్రత పెరిగినటువంటి నేపథ్యంలో వాకర్స్ కానీ మిగతా వారు కూడా వివిధ పనుల నిమిత్తం రోడ్లపైకి వచ్చేవారు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. చలి తీవ్రత రోజు రోజుకు పెరిగిపోతున్నటువంటి పరిస్థితి. మరీ పూర్తిగా చలి తీవ్రత పెరుగుతున్నటువంటి నేపథ్యంలో నిత్యావసర పనులకు వెళ్ళేవారు కావచ్చు, వారంతా కూడా రోడ్డుపైకి రావాలంటేనే ఈ చలి కారణంగా కూడా జంకుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ నర్సింగ్ రెడ్డితో మణికంఠ, RTV, మహబూబ్ నగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.